తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బాలాంజనేయ స్వామి వారా? ఇందాక మీకు చెప్పాను కదా, దృష్టి దోషాలు ఉన్నా కూడా, నరదృష్టి ఉన్నా కూడా, ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా, గ్రహపిడలు ఉన్నా కూడా ఈ స్వామికి వచ్చి కొలిస్తే, ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే, ఇక్కడ స్వామిని స్మరిస్తే తప్పకుండా అన్ని దోషాలు పోతాయని నానుడి ఉంది. కాబట్టి అది మన బాలాంజనేయ స్వామి. ఎంత ముద్దుగా ఉన్నారు తెలుసా, బుజ్జిగా ఇలా ఉంటారు చిన్న పిల్లలు ఇలా కూర్చొని అమ్మ అని ఇలా నుంచుంటారు కదా, అలా అనిపిస్తుంది. చూడండి నిజంగా ఎంత బాగున్నారో. అంటే సంజీవిని పర్వతం మోస్తున్నట్టుగా అలా నేను చాలా ఆలయాలు చూశాను, కానీ ఇలా ఇక్కడ బాలాంజనేయ స్వామి గదని పక్కన పెట్టారు, ఇలా దండం పెడుతూ ఉన్నారు. నేను రామబంటుని హనుమాన్ని మీ కోరిక ఏంటి అని అడుగుతున్నట్టుగా ఉంది నాకైతే. చిన్న పిల్లలు భయపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు చూసారా, అలా ఉంటే కూడా ఇక్కడికి చాలా మందికి తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్వామి వారికి పూజ చేయించి వాళ్ళకి అవి మనకి ఇదిలో స్వామి వారికి కంకణం అది కడితే పూజ చేసి వాళ్ళకి అంత బాగుంటుంది అని ప్రసిద్ధి. అంత బాగుంది, సింపుల్ గా ఉన్నారు, ముద్దుగా కనిపిస్తారు. అంటే చిన్నపిల్లలు వాళ్ళని ఎలా అలంకరించినా, వాళ్ళు అసలు ఏం అలంకరించుకోకపోయినా మనకు ముద్దుగా అనిపిస్తారు. అలా అనిపిస్తుంది బాలాంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటేనే ఒక పరవశం మనందరికి. ఆ తండ్రి పూర్తిగా సింధూర వర్ణం. అవునండి, లో కనిపిస్తున్నారు స్వామి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కృష్ణాన్ని దర్శనం చేసుకున్న తర్వాత స్వామి వారి దగ్గర కూడా వచ్చి స్వామి వారికి చక్కగా మనం పూజ చేసుకుంటే అంత శుభమే. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పాం కదా ఇంతకు ముందు శివాలయం కూడా ఉందని, ఈ పక్కనే ఉంది. ఈ రైట్ సైడ్ కోనేరు అండి, కోనేరు, పెద్ద కోనేరు. ఎంత పెద్దదో, చాలా లోతు ఉంటుందా? లోతు ఉంటుందండి, లోతు ఉంటుంది. ఇంత కోనేరు. నందీశ్వరుడు. ఈ శివయ్య స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ శివయ్య మనకి నర్మదా తీరంలో, ఈయన నర్మదేశ్వరుడు. ఆ తీరంలో ఇక్కడ స్వామివారి లింగం అక్కడి నుంచి మనకు ఉంది. అక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి నర్మదా తీరంలో దొరికిన శివలింగాలన్నీ కూడా ప్రతిష్ఠ అక్కర్లేదు అంటారు. అది కూడా స్వయంభూ లింగం స్వామివారికి. కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని చేయడం జరిగింది. దీనికి ప్రతిష్ట కూడా అవసరం ఉండదు అంటారు. అవునండి, అవునండి, అలాగా. కాబట్టి శివయ్య కూడా కొన్ని ఏళ్ళగా, కొన్ని వందల వేల ఏళ్ళగా కూడా ఆయన ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. శివరాత్రికి కూడా బాగా విశేషంగా పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ బాగా జరుగుతాయి. బాల హనుమాన్ ఆ పక్కనే మనకి నర్మదేశ్వరుడు, ఆ శివయ్య కనిపిస్తారండి. నర్మదా నదీ తీరంలో దొరికినటువంటి శివలింగం అది. ఆ లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ, అంటే అక్కడ దొరికినటువంటివి ఆల్రెడీ ప్రతిష్టాపన జరిగినట్టుగానే ఉంటాయి. అవన్నీ కూడా దైవశక్తితో ఉంటాయి కాబట్టి వాటికి మళ్ళీ ప్రతిష్టాపన అవసరం లేదని అంటారట. అంత శక్తివంతంగా ఉంటాయి. అవి ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ పూజలు అందుకుంటారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆలయం కూడా ఉంది. అంటే కృష్ణుడు ఏ విధంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు, అదేవిధంగా హనుమాన్, అలాగే ఈ శివయ్య కూడా. నందీశ్వరుడు చూడండి, స్వామి ఆజ్ఞ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉన్నట్టు అలా కూర్చుని ఉన్నాడు. ఏం చెప్తారా అని. అక్క నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంటే ఏ ఆలయానికి వెళ్ళినా ఆ పాజిటివిటీని ఫీల్ అవుతాను, ఆ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. ఎంత డల్ గా వచ్చినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఎనర్జీ వచ్చేస్తుంది, సస్టైన్ అవుతుంది కొన్ని రోజుల పాటు. అలా ఈ ఆలయం అసలు ఇలా ఉందని కూడా తెలియదు నాకు. థ్యాంక్ యూ చెప్తాను మళ్ళీ మళ్ళీ నేను.
మనకి భగవంతుడు మనకి ఆ టైం వచ్చింది, మనం పిలిచాడు అంతే. మనం ఆ గ్రాటిట్యూడ్ అంతా నేచర్కి చెప్పాలి. థ్యాంక్స్ టు ద నేచర్. ప్రకృతి మనల్ని తీసుకొచ్చింది ఇక్కడికి, నడిపించింది, తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి మన భక్తులందరూ కూడా చూస్తారు, తప్పకుండా వస్తారు. వాళ్ళు కూడా ఎంతో వాళ్ళు తరిస్తారని మనం అందరం కూడా ఆశిద్దాం. తప్పకుండా. ఇంకా చాలా చాలా ఆలయాలు ఉన్నాయని చెప్పారు మీరు. బోలెడన్ని ఆలయాలు ఉన్నాయి. నేను మీ చేత కొన్ని వందల ఆలయాలు తీసుకెళ్ళబోతున్నా. అవునా? భాగ్యనగరంలో కొన్ని వందలు అంటే తక్కువే, వేల ఆలయాలు ఉన్నాయి. వందలైనా చేరుకుందాం, ప్రయత్నం చేద్దాము, తెలుసుకుందాం. నిజంగా కూడా అక్కడ ఆ ఆలయంలో స్పర్శ కూడా మనం కనుక ఆ స్పర్శ వల్ల కూడా మనలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సో మనం అందరం పునీతులాగా అంతే. నిత్య ధూపదీప నైవేద్యాలు ఆ దేవీ దేవతలకు వెళ్ళాలి. మన ధర్మం సంరక్షించబడాలి. తద్వారా మనలో వికాసం, చైతన్యం, అద్భుతమైన జీవన విధానంలో మనం వెళ్ళేందుకు దోహదపడాలి. మంచి మాట అన్నారు. చాలా థాంక్స్ అక్క. మళ్ళీ కలుద్దాం మనం అతి త్వరలో ఇంకొన్ని ఆలయాలు కదా. ఒకటే మాట చెప్పారు నాకు, కేవలం ఇక్కడతో ఆగిపోవద్దు ఈ ప్రయాణం అనేది. ఎందుకు కలిశారు అంటే ముందు నుంచి తెలిసినప్పటికీ ఆలయాల గురించి మాట్లాడుకునేటప్పుడు బాగా కనెక్ట్ అయ్యాము. ఇలా ఉన్నాయి చాలా ఆలయాలు, హిడెన్ టెంపుల్స్ ఇవి, ఎవరికి తెలియదు అసలు. అంటే 100 మందిలో ఒక 10 మందికి తెలిసేమో అన్నట్టుగా అన్నారు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఇంత సుందరమైన దేవాలయం, అంటే చాలా చక్కగా పూజలు జరుగుతున్నాయి, బయటికి తెలియకపోవడం ఏంటనేది. నిజంగా ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ కావచ్చు, మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా రండి. ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. కృష్ణాష్టమి అయితే ఇంకా స్పెషల్గా జరుగుతుందన్నారు. ఇక ప్రతిరోజు పండగే కృష్ణయ్య దగ్గర, మొత్తం బృందావనం లాగా కనిపిస్తుంది. మీరు అందరూ వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. ఆ కృష్ణయ్యని దర్శనం చేసుకోండి, తరించండి. ఆ మురళీ మనోహర స్వామి కృప అందరిపైన ఉండాలని కోరుకుందాం. ఇది వాళ్ళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.